వారి యొక్క దృష్టికి తీసుకెళ్లినప్పటికీ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కావచ్చు, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, విద్యా కమిషన్ మెంబర్లు అయితే మరి వాళ్ళు ఉన్నారా లేరా అని చెప్పేసి మాకు అనుమానం వస్తా ఉంది. హంగు ఆర్భాటాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వము విద్యా కమిషన్ నియమించింది, కానీ వారు సోపు టాపులతోటి పైరవీలకే తప్పితే ఇప్పటి వరకు విద్యకు సంబంధించినటువంటి ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా వాళ్ళు తీసుకోలేదు. ఇంత తతంగం జరుగుతా ఉన్నా కనీసము హైయర్ ఎడ్యుకేషన్ అధికారులు నోరు మెదపడం లేదు. పేద విద్యార్థులు ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ యొక్క నెత్తి నోరు బాదుకుంటున్నా కూడా మా దగ్గర డబ్బులు లేవు, మేము మెరిట్ విద్యార్థులము, మాకు ఇంటర్లో 95%, 96% మార్కులు వచ్చినాయి, మేము ఉన్నత విద్యని అభ్యసించాలని చెప్పేసి వాళ్ళు మొర పెట్టుకుంటున్నా కూడా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఇప్పటి వరకు దీన్ని స్పందించిన పాపన పోలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బయటికి రావాలి. బయటికి వచ్చి వారి మీడియా ముఖంగా మాట్లాడుతూ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అడ్మిషన్ సమయంలో డిగ్రీ విద్యార్థులు ఎవరు కూడా ఫీజు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు, ఎవరైనా కళాశాలలు కనుక ఈ యొక్క ఫీజులు వసూలు చేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారికి మాకు హామీ ఇచ్చేంత వరకు మేము ఇక్కడనే ఉంటాం. సో కాబట్టి వెంటనే హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బయటకు రావాలి, బయటకు వచ్చి మాకు హామీ ఇచ్చేంత వరకు మేము ఇక్కడ జరిగేది లేదని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం.